చిన్న నక్క సాహసం. గ్రీన్లీఫ్ వ్యాలీలోని మాయా అడవిలో ఫెన్నీ అనే ఆసక్తికరమైన చిన్న నక్క నివసించింది. ఒక ఎండ ఉదయం ఫెన్నీ తన చిన్న నీలిరంగు బ్యాక్ ప్యాక్ ను స్నాక్స్, నాక్ మరియు తనకు ఇష్టమైన చెక్క దిక్సూచితో ప్యాక్ చేశాడు. ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు. అడవి మధ్యలో దాగి ఉన్న మాయా నిధి అయిన గోల్డెన్ ఎకాను కనుగొనే లక్ష్యంతో ఫెన్నీ ఉన్నాడు. ఫెన్నీ వంపు తిరిగిన మార్గంలో నడుస్తుండగా పక్షులు మధురమైన పాటలను వినిపించాయి మరియు రంగురంగుల సీతాకోకచిలుకలు అతని చుట్టూ నృత్యం చేశాయి. అకస్మాత్తుగా అతను ఒక మృదువైన స్వరం విన్నాడు. ఫెన్నీ, ఎక్కడికి వెళ్తున్నావు? ఒక పొద వెనుక నుండి దూకి బన్నీని అడిగాడు. నేను మీతో చేరవచ్చా? బెన్నీ పెద్ద చిరునవ్వుతో అడిగాడు. అతని చెవులు ఉత్సాహంగా ఉన్నాయి. వారు కలిసి మెరిసే ప్రవాహాలను దాటారు, పడిపోయిన దుంగలపైకి ఎక్కారు మరియు ఉడుతల కుటుంబంతో స్నేహం చేశారు. ప్రతి అడుగుతో ఫెన్నీ యొక్క మ్యాప్ వారిని నిధికి దగ్గరగా నడిపించింది. చివరికి చాలా దూరం ప్రయాణం చేసిన తర్వాత వారు బంగారు రంగులో మెరుస్తున్న పొడవైన ఓక్ చెట్టును చేరుకున్నారు. చెట్టు అడుగున ఆకుల కుప్ప కింద దాగి ఉన్న బంగారు రంగు అకానుంది. ఫెన్నీ మరియు బెన్నీ ఆనందంతో ఉత్సాహంగా నినాదాలు చేశారు. ఆ నిధి కేవలం మెరిసే అకాన్ కాదని, అది వారు దారిలో నిర్మించుకున్న స్నేహమని వారికి తెలుసు. సూర్యుడు అస్తమించడం ప్రారంభించగానే ఫెన్నీ అకాన్ను చెట్టు కింద తిరిగి ఉంచాడు. దాని మాయాజాలం తదుపరి ధైర్య సాహసికుడి కోసం దాగి ఉంటుంది. ఆనందంతో నిండిన హృదయాలతో చిన్న నక్క మరియు కుందేలు వారి తదుపరి సాహసానికి సిద్ధంగా ఇంటికి నడిచాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరికొన్ని వీడియోస్. స్టే ట్యూన్.